హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే అప్పుడు నేను కొత్త వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? ఈరోజు ఏంటంటే ఇంట్లో ఉండి చాలా బోర్ అవుతుందండి. యాక్చువల్గా స్నో కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఇక్కడ. కొంచెము ఈ లాంగ్ డ్రైవ్కి వెళ్దామని ఇలా స్నో చూడండి కుప్పలు కుప్పలుగా క్లీన్ చేసి పక్కన పడేశారు. ఇది మాత్రం మెల్ట్ అవ్వట్లేదండి. మెల్ట్ అవుతున్న టైంలోనే మళ్ళీ పడుతుంది స్నో. టూ మచ్ స్నో ఉంది. ఇంట్లో బోరింగ్గా ఉంది. అందుకే అలా చిన్న పని ఉండే అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళామన్నమాట. చూడండి మొత్తం స్నో ఇలా పేరుకుపోయింది. బట్ ఈ స్నోలో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే రోడ్లన్నీ కొంచెం స్కిడ్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వీళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇలా ఐసీ వెదర్ ఉన్నప్పుడు మొత్తం రోడ్ల మీద మొత్తం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తారు. క్లీన్ చేస్తూనే ఉంటారు. బట్ బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలండి. స్నో పడిన తర్వాత క్లీనప్ చేసిన తర్వాత ఈ వెదర్కి ఏమవుతుందంటే ఈవెన్ వాటర్ ఉన్నా కూడా అవి కూడా మనకి ఐస్ అయిపోయి స్కిడ్ అయిపోతుంది మనం నడుస్తున్నా కూడా. అందుకని బీ కేర్ఫుల్ అండి డ్రైవ్ చేసేటప్పుడు అండ్ బయటికి నడుస్తున్నప్పుడు కూడా. ఇలా కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత కార్ కూడా తీయడము మొత్తం అది కూడా స్నోతో మొత్తం ఫిల్ అయిపోయి ఉండే మొత్తం క్లీన్ చేసుకొని అలా కొంచెం ఫ్రెష్ ఎయిర్కి అలా డ్రైవ్కి వెళ్ళామన్నమాట. చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగా అనిపించింది. బట్ ఈ మధ్యలో స్నో పడినప్పుడు మనకి ఫ్రోజన్లో అలా స్నో ఫ్లేక్స్ చాలా డిజైన్గా ఉంటాయి కదా. నేను అనుకున్నాను మామూలు డిజైన్ వాళ్ళు క్రియేట్ చేశారేమో, కానీ బట్ కాదండి. ఇక్కడ స్నో పడుతున్నప్పుడు మా పిల్లలు క్యాప్చర్ చేశారు చూడండి. అలానే స్నో ఫ్లేక్స్ ఎలా ఉంటాయో మేబీ ఇదే తీసుకొని సైంటిస్ట్స్ దాన్ని ఒక ఫెదర్ మీద పెట్టి ఆ షేప్ని చేశారంట. సేమ్ అలాంటి షేప్లోనే మాకు ఇక్కడ స్నో పడ్డప్పుడు పడింది. మా బాబేమో మా పాపని అక్క స్టార్స్ పడుతున్నాయి అంటే తను వెళ్ళి క్యాప్చర్ చేసిందండి. అవి స్టార్స్ లాగా కాకుండా స్నో ఫ్లేక్స్ మనకి ఎలా ఉంటాయి ఫ్రోజన్ మూవీలో అట్లా చూస్తాం కదా, అలా పడింది. చాలా బాగా అనిపించింది ఆ షేప్స్. ఇంతవరకు ఇన్ని ఇయర్స్ నేను ఇక్కడ ఉన్నా కానీ ఎప్పుడు కూడా అలాంటి షేప్ నేను ఇన్ని రోజుల నుంచి అది క్రియేట్ చేశానేమో అనుకున్నాను. బట్ అది న్యాచురల్గానే అలాంటి షేప్స్ అలాంటి డిజైన్ ఉందండి. ఇట్స్ అమేజింగ్. చాలా బాగా చూడండి. ఇలా దగ్గర నుంచి చూస్తే మనకి కనిపిస్తుంది ఆ షేప్ అనేది. వావ్, ఇట్స్ రియల్లీ అమేజింగ్ అండి. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయిపోయింది మాకు. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇలా నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెం పల్లీలు వేస్తున్నాను. ఒక కప్పు పల్లీలు వేసాను. ఇప్పుడు ఇలా వంకాయలన్నింటినీ ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసాను. మీకు అందరికి తెలిసిందే కదా, సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను. ఎప్పుడైనా ఇలాంటి గుత్తి వంకాయ మసాలా కర్రీస్ చేసేటప్పుడు చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే తొందరగా కుక్ అయితే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇందులో పల్లీలు, నువ్వులు, ఇంకా కాజు అవి కూడా వేస్తే, కొబ్బరి కూడా వేస్తే బాగుంటుంది. బట్ ఈసారి అంటే నేను పల్లీలు నువ్వులతోనే చేస్తున్నాను. ఇలా పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మామూలుగా రైస్లో జీరా రైస్, వెజిటేబుల్ రైస్, బగారా రైస్, ఇంకా చపాతీలోకి, నాన్స్, రోటీలోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇంకా ఇలా ఏదైనా ఎప్పుడైనా స్పెషల్ కర్రీగా తినాలనిపిస్తే ఇలాంటి కర్రీస్ చేస్తుంటాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇలా పల్లీలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము దీనికి నువ్వులు యాడ్ చేసుకుందాము. నువ్వుల వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది హైదరాబాదీ బగారా బెంగన్ టైపు వచ్చిందన్నమాట టేస్ట్. ఎందుకంటే మనము నువ్వులు ఎక్కువ యూజ్ చేశాను నేను ఇందులో. ఈవెన్ హైదరాబాద్ బగారా బెంగన్లో కూడా ఎక్కువ నువ్వులు యూజ్ చేస్తారు. దానివల్లే మనకు అలాంటి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని నువ్వులను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో మిక్సీ జార్లో వేసేసుకొని మనము పేస్ట్ లాగా చేసేసుకుందాం. నువ్వులు చాలా మంచిదండి, వైటమిన్ డి ఉంటుంది కాబట్టి డైలీ మన డైట్లో తీసుకోవాలి. మంచిది చాలా మనకి, ఎస్పెషల్లీ లేడీస్కి ఐరన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో నువ్వులలో ఉంటుంది కాబట్టి ఇలా నువ్వుల ఉండలు కానీ లేకపోతే ఇలా కర్రీస్లలో నువ్వుల పొడి వేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ నువ్వులు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని
దీంట్లో ఇప్పుడు మళ్ళీ పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసేసుకొని, ఇప్పుడు మనము వంకాయలని మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా 4 ఘాట్లు, అవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. చాలా టేస్టీగా వచ్చిందండి. అంటే ఇలా చిన్న చిన్న వంకాయలు తీసుకుంటే ఏంటంటే, అవి మనకి త్వరగా కుక్ అయితాయి కాబట్టి మనము ఈజీగా కొద్దిసేపట్లోనే అయిపోతది మనకి. ఇలా మనము లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్‌లో నువ్వులును, పల్లీలు వేసేసుకుంటున్నాను. దీంట్లో నేను కొంచెం ఉల్లిపాయ వేసేస్తాను. పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇందులోనే వేసేసి, ఇంకా నేను గ్రైండ్ చేసుకుంటాను. తర్వాత మనకి పసుపు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని వేసేసుకుంటున్నాను ఇందులో. ఇంకా ఇందులోనే పసుపు కూడా వేసేసుకుంటాను. కారం వేసేసుకుంటాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని మనము పేస్ట్ లాగా తయారు చేసుకోవాలనమాట. మీరు ఎక్కువగా ఎప్పుడైనా అంటే యూఎస్‌లో అట్లా వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళైతే మీరు ఏది అయినా పార్సెల్ తెప్పించుకున్నా ఎప్పుడైనా ఇండియా నుంచి వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా ఇలా పసుపు, కారము, చింతపండు ఈ 3 మాత్రం తెచ్చుకోండి. ఇక్కడంతా బావుండవు. నేనిప్పుడు ఇంకా కారం వేసేసాను, పసుపు వేసేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఈజీ మనకి ఇక్కడ జింజర్ గార్లిక్ బాగా దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఇలా మంచిగా మన వంకాయలన్నీ కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మనకి కుక్ అయిపోతాయి. మీ అందరికి తెలిసిందే కదా ఈ టిప్ అనేది. ఇంకా ఇలా నేను లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇంకా చూడండి అక్కడ మా బాబు నాకు వేరే కర్రీ కూడా చేసేదుంది. నీకు హెల్ప్ చేస్తా మమ్మీ అని చెప్పేసి టమాటోస్ అన్నీ వాష్ చేసి ఇస్తున్నాడు. తనకి చాలా ఏదో పని చేయాలి, ఏదో హెల్ప్ చేయాలి మమ్మీకి అని చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. బట్ ఇంకా అంతే కదా కిడ్స్ అంటే. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిపోతుంది, కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇంకా ఇంత పేస్ట్ చేసేసుకున్నాను ఇదంతా. ఇలా పేస్ట్ చాలా మెత్తగా చేసుకోవాలి పేస్ట్. చేసేసి ఈ పేస్ట్‌ని ఇప్పుడు ఇంకా వంకాయలలో వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా! ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి వంకాయలని. చూడండి ఆల్మోస్ట్ ఇంకా 70-80% కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా అదే ప్యాన్‌లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసేసుకుంటాను నేను వంకాయలు తీసేసిన తర్వాత. ఇక్కడ నేను పూజ చేశానండి. అందుకే మీకు అలా స్మోక్ కనిపిస్తుంది అగరబత్తిది. మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం జీరా వేసేసుకున్నాను. జీరా వేసేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడేంటంటే నేను పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా! ఆ పేస్ట్‌ని మనము ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా జీరా కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకా మనము పేస్ట్ చేసేసుకున్నాం కదా! అది ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని మంచిగా అంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదా! కొంచెం కుక్ అయ్యేలాగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా చూసుకొని అప్పుడు మనము వంకాయలని ఇందులో వేసేసుకోవాలనమాట. దీంట్లో ఇప్పుడు కొంచెము వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఏంటంటే కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా మనము సోక్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని కొంచెం జ్యూస్ తీసేసి ఇందులో వేసేసుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటదండి. అమేజింగ్ అసలు. మనకి ఇలా వెజ్ రైస్‌లో కానీ, బగారా రైస్ లేకపోతే చపాతీ, రోటీ, నాన్స్ ఏదైనా చాలా టేస్టీగా ఉంటదండి. వంకాయతో అయినా. ఇప్పుడు చూడండి జ్యూస్ తీసేసుకొని మనము ఇందులో వేసేసుకుందాం. ఇంకా దీన్ని మంచిగా మనము కుక్ అవ్వనివ్వాలి. అంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసేసుకుందాం. తర్వాత నేను కొంచెం గరం మసాలా వేసేస్తాను. అది ఆప్షనల్. కొంచెమే వేస్తున్నాను. అంటే టేస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇలా కుక్ అయిపోయి మనకు ఆయిల్ అంతా పైకొచ్చింది కదా! ఇప్పుడు మనము ఈ వంకాయలని వేసేసుకుందాం అందులో. వేసేసుకొని ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయింది. ఇంకొక 20%ని మనము ఇందులో వంకాయలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా కుక్ అయిపోతుంది. మొత్తం వంకాయ కూడా ఫ్రై అయిపోయింది. మంచి కుక్ అయింది 100%. ఇంకా మొత్తం ఆయిల్ కూడా పైకొచ్చేస్తుంది.
గ్రేవీ కూడా మీకు అంటే ఎక్కువ అంటే గ్రేవీ థిక్ కావాలంటే థిక్‌గా చేసుకోవచ్చు. మీకు కొంచెం లైట్‌గా కావాలంటే లైట్‌గా చేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిపోతుంది. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నాను. ఎందుకంటే రోటీస్‌కి, నాన్స్‌కి బావుంటది కదా! మనము ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకొని వీలైతే కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్‌లో మెల్లగా కుక్ చేసుకోవాలనమాట. ఇప్పుడు కొంచెం లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటాను. చూడండి ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి థిక్‌గా కొంచెం అయిపోయింది గ్రేవీ అంతా. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ అయిన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్‌లో ఉంది కదండీ! మీకు కూడా నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది. ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలనే ఆలోచన వస్తది. ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకు కొంచెం ఎవరికైనా ఎలాంటి వీడియోలు కావాలనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బాయ్ టేక్ కేర్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. రష్మిక వ్లాగ్స్ ఫ్రమ్ యూఎస్ఏ.